ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థను ప్రతిపక్ష నాయకులు కొంతమంది అవహేళన చేస్తూ ఈ 5 ఏళ్ల కాలము వారిపైన ఎన్నెన్నో నిందలు వేస్తూ మానసికంగా వాలంటీర్లను బాధ పెట్టడం జరిగింది. నేను ఈరోజు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు కానీ ఆయన అనుచరులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాలంటీర్ల ఉసురు తగిలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని మీకు విన్నవించుకుంటున్నాను. మానవ సేవే మాధవ సేవ అని గాంధీ మహాత్ముడు చెప్పిన నానుడి మనకు అందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వీళ్ళందరూ కూడా వాలంటీర్లు, భావితరాలకు వీళ్ళే మన కాబోయే నాయకులు. వాలంటీర్లు అనే వాళ్ళు ఈ సమాజానికి సేవ చేయడానికి తీసుకొస్తున్నాం కాబట్టి సేవ చేసిన వారిని ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. ఏ రంగంలో అయినా వీళ్ళు రాణించే విధంగా వీరికి ఉత్తమ ట్రైనింగ్ ఇచ్చి మంచి పేరు ప్రఖ్యాతులతో ప్రజలకు సేవ చేయడానికి పంపిస్తున్నాను. కాబట్టి ఈరోజు మేమున్నా లేకపోయినా ఈ వాలంటీర్లు అనే వాళ్ళే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నాందిగా ఉంటారని చెప్పిన ఎప్పుడైనా వచ్చినాడా? ఏ పండగకు దేవుడికి రాడు. కరోనా పీరియడ్లో ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పడితే ఆయన అల్లుడు, ఆయన ఫ్యామిలీ అందరూ కూడా ఎక్కడో దానుకున్నారు. హైదరాబాద్లో ఈ రాష్ట్రానికి రాలా, కుప్పం నియోజకవర్గానికి రాలా, ఒక్క ప్రజలను పలుకరించలా, ఎవరికి ఎలాంటి సహాయం చేయలా. నువ్వేంటి ఇప్పుడు నీతులు చెప్పేది? కుప్పం ప్రజలు చాలా మంచివారు ఎప్పుడూ నేను చెప్తున్నాను. వారి అమాయకత్వాన్ని నువ్వు ఆసరాగా తీసుకొని ఇన్నిసార్లు గెలిచినావు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తేడా చూశారు వాళ్ళు. ఈ 5 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ 35 ఏళ్ళు మమ్మల్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా మమ్మల్ని మోసం చేశాడు, కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా పోయినాడు, ఇక్కడ ఫ్యాక్టరీలు లేకుండా పోయినాయి, ఉద్యోగాలు లేకుండా పోయినాయి, మాకు జీతభత్యాలు లేకుండా పోయినాయి. తర్వాత ఆయన ఉంటే ఎప్పుడూ కరువు కాటకాలతో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు అందరూ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ప్రతి ఇల్లు కూడా, ప్రతి బిడ్డ కూడా బాగా చదువుకుంటున్నారు. ప్రతి ఇల్లు ఆర్థికంగా బాగుపడింది. మహిళలందరూ కూడా వారి రుణాలన్నీ బ్యాంకుల్లో తీసుకొని విముక్తి కలిగినారు. కాబట్టి ఆ తేడాను గమనించిన తర్వాత ఇప్పుడు ప్రజలు వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెడతాము, మరొకసారి ఆయన ముఖ్యమంత్రి చేస్తాం, భరత్ని ఇక్కడ గెలిపిస్తామని అందరూ ఛాలెంజ్ చేస్తున్నారు. కాబట్టి మీకు భయం అయిపోయేసి ఇప్పుడు మా పైన కానీ, మా కార్యకర్తల పైన, మా నాయకుల పైన కానీ మీరు అవాకలు చవాకలు పేలేదే కాదు, భయపెడుతున్నారు, పోలీస్ కేసులు పెడుతున్నారు, ఎలక్షన్ ధరని కూడా చూస్తున్నారు. ఈ కుట్రలు కుయుక్తులు మానేసేయండి. ఏ గ్రామానికి వెళ్ళి చూసినా జగన్ 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 అంటున్నారు. ఎందుకంటే ఆ ప్రతి గ్రామంలో అభివృద్ధి చెందింది. కాబట్టి మీరు మాకు పోటీ మేము అనుకోవడమే లేదు. ఇప్పుడే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నాడు. అదేవిధంగా పిఠాపురంలో కూడా మా వంగా గీత ఉన్నది, మాతో కలిసి ఎంపీగా ఉన్నది. ఎందుకంటే వారు చేసిన సమాజానికి చేసిన సేవ అలాంటిది. కాబట్టి శ్రీకాంత్ గారికి మళ్ళీ చెప్తున్నాను నేను, మాకు ఈ నియోజకవర్గంలో భరత్ గారు చాలా కష్టపడి, రెయిన్బోలు కష్టపడి ప్రతి కార్యకర్తను, ప్రతి ఓటర్ను, ప్రతి గ్రామాన్ని సందర్శించి వారికి కావలసిన సౌకర్యాలు అందరినీ కూడా ఉపయోగించుకునేసి చిన్న అబ్బాయి అయినప్పటికీ పెద్ద సేవ చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఓడిపోతాడని మీ సర్వేలు అంతా తేలిపోయిన తర్వాత ఇప్పుడు మా పైన నిందలు వేయడానికి కానీ, భరత్ని ఏ విధంగా ఇండైరెక్ట్గా భయపెట్టేదానికి కానీ, మా కార్యకర్తల పైన కేసులు పెట్టేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ తాత్కాలికమే.
మే 13వ తేదీ ఎన్నికలు జరిగిన తర్వాత ఖచ్చితంగా అఖండ మెజారిటీతో భరత్ గెలుస్తాడు, చంద్రబాబు ఓడిపోతాడు. నేను రిపీటెడ్గా చెప్తున్నాను. కాబట్టి నిమ్మగడ్డ ప్రసాద్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముందుగానే మాకు చాలా ఇబ్బందులు కలిగజేసినాడు. ఆయన వెళ్ళి ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఇచ్చిన తప్ప ఒప్ప మీరే చెప్పండి. అది మళ్ళీ ఎట్లా కాదంటారు మీరు? మేము పెంచుకున్న బిడ్డలు మేమే చంపుకుంటామా? వారికి అసౌకర్యాన్ని కలిగిస్తామా? వారికి ఇంకా ఏదైనా కావాలి సౌకర్యాలు చేస్తాము, కానీ వాలంటీర్లకు వారిని మేము విస్మరించే ప్రసక్తే రాదు. తాత్కాలికంగా ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాట వినాలి కాబట్టి, ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కట్టుబడి ఉండాలి కాబట్టి, వారి ఆదేశాలను శిరసావహించాలి కాబట్టి వాలంటీర్లు తప్పుకోమంటే తప్పుకుంటారు, సైలెంట్గా ఉంటారు. అంతేగాని వారు మాకేం చేస్తారో, మా పార్టీ ఓడిపోతుంది మీకు భయం అయిపోయి ఇప్పుడు మా పైన నిందలు వేయడము ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ చంద్రబాబు నాయుడు చెప్పండి, కుప్పం ప్రజలు ఇంతకాలం ఇన్నేళ్ళు మిమ్మల్ని ఆదరిస్తే ఒక ఉదాహరణ చూడండి. ఆయన ఎప్పుడన్నా సంక్రాంతి పండుగ వస్తే వాళ్ళ ఊరికి వస్తాడు చంద్రగిరికి, కానీ ఎప్పుడైనా ఇన్నిసార్లు సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.